హైదరాబాద్ మహానగరంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో అడుగంటుపోయాయి. భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. జలమండలి నిపుణుల బృందం చేసిన సర్వేలో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. ఇదే ఇప్పుడు రికార్డు స్థాయిలో వాటర్ ట్యాంకర్ల వినియోగం పెరగడానికి కారణమవుతోంది. దానికి సంబంధించిన వివరాలని చూస్తూ ఉన్నాము. హైదరాబాద్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 921 చదరపు కిలోమీటర్ల పరిధిలో పాతాళానికి పడిపోయాయి భూగర్భ జలాలు. జలమట్టం భారీగా పడిపోయింది. సో దాంతో వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు ప్రజలు. ప్రతిరోజు 11,000 ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. మీరు రోడ్ల మీద గమనిస్తూనే ఉండొచ్చు. హైదరాబాద్లో ఉండేవాళ్ళు నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ రోడ్డు మీద మనకు కనిపిస్తూ ఉన్నాయి. గతంతో పోలిస్తే 100% ఎక్కువయ్యాయి, డబుల్ అయిపోయాయి ఈ ట్యాంకర్ల వినియోగం. హైటెక్ సిటీలో 5 కిలోమీటర్ల డేస్లో వర్షపు నీరు ఇంకని పరిస్థితి అక్కడ ఉంది. సో దీంతో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. వాతావరణంలో వచ్చే మార్పులు వీటన్నిటి కారణంగా ట్యాంకర్ల వినియోగం పెరుగుతోంది. ఈ హైదరాబాద్లో హైటెక్ సిటీ, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్, మాదాపూర్, మణికొండ, ఎస్ఆర్ నగర్ ప్రాంతాలు పూర్తిగా జలమండలి వాటర్ ట్యాంకులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. 22,000 మంది రిపీటెడ్గా ఈ ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నట్టుగా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై సర్వే చేయడంతో గ్రౌండ్ వాటర్ అడుగంటిపోయిందనే వాస్తవాలు బయటపడ్డాయి. మీరు కనుక చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరిలో గ్రౌండ్ వాటర్ డ్రాప్ అయింది. బట్ ఈసారి డిసెంబర్ నుంచే డ్రాప్ అయింది సర్ప్రైజింగ్లీ. చాలామంది అనుకుంటారు ఈ సంవత్సరాలు వర్షాలు ఎక్కువ పడినాయి, ఈసారి ప్రాబ్లం రాదని. బట్ కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ గ్రౌండ్ వాటర్ ఎక్కువ డిప్లీట్ అయింది. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అయితే ఏమి, వాటర్ లోపలికి వెళ్ళట్లేదు. అంతా సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు ఎక్కడ చూసినా కానీ వాటర్ ఇంకడానికి స్కోప్ లేదు. సో కాబట్టి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ తక్కువైంది, ఓవర్ ఎక్స్ప్లాయిట్ అయింది. కాబట్టి డిసెంబర్ నుంచే మనకి వాటర్ షార్టేజీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ట్యాంకర్స్ బుకింగ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అరౌండ్ 60 to 70% జనవరిలోనే పెరిగింది. జనవరి, ఫిబ్రవరిలోనే పెరిగింది. లాస్ట్ టైం ఫిబ్రవరి తర్వాత పెరిగింది. ఈసారి ఓన్లీ జనవరి, ఫిబ్రవరిలోనే ఇంక్రీజ్ స్టార్ట్ అయింది. భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోవడంతో వాటర్ ట్యాంకర్ల వినియోగం పెరిగిపోయింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఈ వాటర్ ట్యాంకులను సప్లై చేయడానికి నగరంలో మొత్తం 81 వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. అత్యవసర పరిస్థితులు ఏర్పడడంతో మరో 17 వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి జలమండలి రంగం సిద్ధం చేసింది. గత ఏడాదిలో మొత్తం హైదరాబాద్ నగరానికి వాటర్ సప్లై చేయడానికి 586 వాటర్ ట్యాంకులు ఉపయోగిస్తే ప్రస్తుతం 678 వాటర్ ట్యాంకులను జలమండలి వినియోగిస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ప్రమాద స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటిపోతుండడంతో ఇప్పుడు తాగునీటి కోసం ట్యాంకర్లు మొత్తం కూడా క్యూ కడుతున్నాయి జలమండలికి. ఇక్కడ నుంచి డొమెస్టిక్ ఏరియా, అదేవిధంగా కమర్షియల్ ఏరియాలకు తరలిపోతున్నాయి. గత సంవత్సరం ఎప్పుడు లేని విధంగా దాదాపు 8,50,000 ట్యాంకర్లు సప్లై చేసిన రికార్డు చరిత్ర సృష్టిస్తే ఈసారి ఆ చరిత్రను తిరగరాయబోతుంది సమ్మర్ సీజన్. దానికి నిదర్శనమే మనం చూస్తున్నాం ఇక్కడ. గత ఫిబ్రవరి కంటే కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో 63% ట్యాంకర్ల సంఖ్య పెరిగింది. దాదాపు 50,000 సంఖ్య అనుకుంటే ఈసారి దాదాపు 95,000 ట్యాంకర్లు ఈ ఫిబ్రవరి మాసంలోనే మొత్తం కూడా యూటిలైజ్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చిందంటే హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి ఎంత దారుణంగా భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ మొత్తం ఒక ఎత్తైతే కేవలం 6 జోన్లు, షేర్లింగంపల్లి కావచ్చు, నిజాంపేట, ప్రగతి నగర్, అదేవిధంగా మాదాపూర్, మణికొండ, దీంతోపాటు ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అత్యంత ప్రమాదకర స్థాయిలో అడుగంటిపోయినది నిజం. ఇది ప్రభుత్వం చెప్తున్న లెక్కలు. సో ఇప్పుడు జలమండలి ప్రత్యేక యాక్షన్ ఎలా చేయబోతుంది, దీనికి సంబంధించి అధిగమించడానికి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుందన్నది చూడాలి మరి.